यात्री और परिचालक के बीच में సంవాద్. యాత్రి అంటే ప్యాసింజరు మరియు కండక్టర్, పరిచాలక్ అంటే కండక్టర్కి మధ్య మాటలు ఏ విధంగా ఉంటుంది ఒక బస్సులో ఎక్కిన తర్వాత. యాత్రి బాయ్ సాహబ్ క్యా యహ బస్ ఆనంద్ విహార్ జాయేగి. బాయ్ సాహెబ్ అంటే బ్రదర్, ఈ యొక్క బస్సు వచ్చేసి ఆనంద విహార్ అనేటువంటి ప్రాంతానికి వెళ్తుందా అని అడుగుతున్నాడు. పరిచాలక్ వచ్చేసి జీ హా బిల్కుల్ జాయేగి, ఖచ్చితంగా వెళ్తుంది. జల్దీ చడియే బస్ నికల్నే కలీ హై అంటే మీరు వచ్చేసి తొందరగా ఎక్కండి, తొందరగా బయలుదేరుతుంది ఇది అని చెప్పారనమాట. యాత్రి బస్ మే చడితే హుయే, బస్ పైన బస్సులో ఎక్కిన తర్వాత టీకే ఏక్ టికెట్ దే దీజియే, నాకు ఒక టికెట్ ఇవ్వండి అనేసరికి కండక్టర్ వచ్చేసి పరిచాలక్ వచ్చేసి కహా తక్ కా టికెట్ చాహియే ఆప్కో, మీకు ఎంతవరకు అంటే ఎక్కడ వరకు వెళ్ళడానికి టికెట్ మీకు కావాలి. యాత్రి ప్యాసింజర్ వచ్చేసి ముజే కడ్కడూమా కోర్ట్ తక్ జానా చాహియే, కడ్కడూమా కోర్ట్ వరకు నాకు అవసరము అని అడిగేసరికి కితనే పైసే ఏ, మీకు వచ్చేసి ఎంత అని అడిగాడు. అడిగిన వెంటనే పరిచాలక్ వచ్చేసి కండక్టర్ చెప్తున్నారు వహా కా కిరాయా 15 రూపాయే హై, అక్కడికి వెళ్ళడానికి వచ్చేసి ధర వచ్చేసి 15 రూపాయలు. యహ లీజియే 20 రూపాయే ఔర్ యహ ఆప్కా టికెట్, ఇదిగోండి 20 రూపాయలు, మీరు మీకు కావలసినటువంటి టికెట్ ఇదిగో అని చెప్పేసి ఇస్తూ ఉన్నారు. యాత్రికుడు వచ్చేసి ధన్యవాద్, క్యా क्या बता सकते हैं कि वहाँ पहुँचने में కితనా సమయం లగేగా, అక్కడ వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగాడు ప్యాసింజరు. పరిచాలకు వచ్చేసి వైసేతో 20 మినిట్ లగ్తే హై, మీకు వచ్చేసి 20 నిమిషాలు పడుతుంది. పర్ ఆగే తోడా ట్రాఫిక్ హై తో ఆధా గంట మాన్కర్ చలియే, మీకు వచ్చేసి ట్రాఫిక్ గానే ఉన్నట్లయితే ఒక అర్ధ గంట పడుతుంది అక్కడికి వెళ్ళేదానికి. యాత్రి ఠీక్ హై జబ్ స్టాండ్ ఆయేతో కృపయా బతా దీజియేగా, మీకు వచ్చేసి స్టాండ్ వచ్చిన వెంటనే మీకు నేను చెప్తాను అని చెప్పేసి నాకు చెప్పండి అని బతా దీజియేగా, మీరు చెప్తారా అని యొక్క యాత్రికుడు అడిగాడు. పరిచాలకు వచ్చేసి కండక్టర్ ఆప్ నిశ్చింత రహియే, మీరు ధైర్యంగా ఉండండి. మై ఆవాజ్ లగా దూంగా, నేను ఖచ్చితంగా వచ్చేసి ఆ యొక్క బస్ స్టాప్ వచ్చినప్పుడు నేను చెప్తాను. మామూలుగా వచ్చేసి బస్ స్టాప్ వచ్చేటప్పుడు వాళ్ళు చెప్తారనమాట, పలానా ఊరు వచ్చింది దిగండి అని చెప్పేసి చెప్తారనమాట. సో నేను చెప్తాను, మీరు నిశ్చింతంగా ఉండండి అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఈ విధంగా మనము కాన్వర్జేషన్ అనేటువంటిది మనకు చాలామంది తెలియదు కాబట్టి అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఆ ప్రశ్నలకి చాలామంది వచ్చేసి కసురుకుంటూ సమాధానాలు చెప్తారు. ఆ యొక్క సమాధానాలు వచ్చేసి కసురుకోకుండా సాధారణంగా నిశ్చయంతంగా సమాధానం అనేటువంటిది చెప్పండి. వాళ్ళకి తెలియకనే పల్లెటూరు వాళ్ళు చాలామందికి కొన్ని విషయాలు తెలియకనే వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి దానికి నిదానముగా వానికి సమాధానం అనేటువంటిది చెప్పండి అనేటువంటిది ఈ ప్యాసింజరు తర్వాత కండక్టరు ద్వారా మనము తెలుసుకున్నాము.